హాయ్ అండి. ఈజీగా తమిళనాడు సాంబార్ చేసేసుకున్నానండి. అది కూడా కుక్ సాంబార్ మసాలా వాడి చేద్దాము. దాని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా క్లియర్‌గా ఉన్నాయి. చాలా సింపుల్. 3 స్టెప్స్‌లో అయిపోతుందండి. ఫస్ట్ అయితే వెరీ సింపుల్. ఈ ప్యాకెట్ ఓపెన్ చేస్తే 2 మసాలా ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో సర్వ్‌కొస్తుంది. ప్యాకెట్ ఓపెన్ చేయంగానే స్మెల్ అయితే అద్దిరిపోయింది. ఈజీగా 3 స్టెప్స్‌లో సాంబార్ చేసుకొని ఒక పట్టు పట్టేసేద్దాం. స్టెప్ 1 కడాయిలో ఆయిల్ వేసుకొని మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మెయిన్ సాంబార్ అంటే మునక్కాయలు ఉండాలి కదండి, కంపల్సరీ ఉండాల్సిందే. కొంచెం వాటర్ వేసుకొని వెజిటబుల్స్ అన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. స్టెప్ 2 ఆల్రెడీ కుక్ చేసుకున్న పప్పు వేసుకోవాలి. అందులోనే కుక్డ్ సాంబార్ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని అంతా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని మంచిగా బాయిల్ చేసేసుకోవటమే. ఇలా 10 మినిట్స్ మరిగించుకున్న తర్వాత స్టెప్ 3 తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే, 3 స్టెప్స్ లో తమిళనాడు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి. బాయ్.